నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజైతే కరీంనగర్లో మీ ముందుకి మరొక వెహికల్ తీసుకొని రావడం జరిగింది. 2011 మోడల్ 2012 రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వేరియంట్. కేవలం 40,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. మీరు ఈ కార్ అయితే కరీంనగర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఏ మెకానిక్ అయినా తీసుకొని వచ్చి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి తీసుకెళ్ళవచ్చు. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. పెట్రోల్ వేరియంట్. ఈ కార్ కూడా మనకైతే ఢిల్లీ నుంచి కరీంనగర్కి అయితే బై రోడ్డు రావడం జరిగింది. సో కార్ వచ్చేసి కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది వెహికల్ అయితే. సో మరొకసారి కూడా చెప్తున్నాను, 2011 మోడలు 2012 రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వేరియంటు. ఈ కార్ అయితే మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. సో ఇది కారుకు సంబంధించి లెఫ్ట్ సైడ్ టైరు, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు. మనకి టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే 40 to 60% వరకు అయితే ఉన్నాయి. ఎలాంటి టైర్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అండర్ బాడీ రన్నింగ్ బార్డర్ విషయానికి వస్తే రన్నింగ్ బార్డర్ కూడా ఇప్పటివరకు 2012 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. క్లియర్ కట్గా మనకైతే ఇక్కడ కనబడుతుంది. రబ్బర్ బీడింగ్ కూడా కనబడుతుంది. అండ్ ఇది కారుకు సంబంధించి ఫ్లెండర్ అండ్ డ్రైవర్స్ లెఫ్ట్ సైడ్ డోరు అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ డోరు. ఇది క్లియర్గా మనకి కారు ఒరిజినల్ రీడింగ్, ఒరిజినల్ అని చెప్పడానికి అయితే ప్రూఫ్ ఇదండి. ఈ స్టిక్కరింగ్స్ అయితే మనకు ఎక్కడైనా యూటర్న్ చేసిన దగ్గర కానివ్వండి, పెయింటింగ్ అయిన దగ్గర కానివ్వండి, స్టిక్కరింగ్స్ అయితే కంప్లీట్గా పోతూ ఉంటాయి. ఈ ఒరిజినాలిటీ మనకు రన్నింగ్ బార్డర్ కూడా ఉంది. మీ ఇంటి పక్కన లేదా మీకు తెలిసిన మెకానిక్ దగ్గర ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఈ స్టిక్కరింగ్స్ 90% కార్స్కి అయితే ఉండవు. ఎందుకంటే ఇక్కడ పెయింటింగ్ అయినా ఏమైనా డ్యామేజ్ అయినా కంపల్సరీ పోతూ ఉంటాయి. ఈ కారుకు సంబంధించిన వెనకాల లెఫ్ట్ సైడ్ టైరు ఇది ఒక 40 to 60% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది కారుకు సంబంధించి అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో ఒకసారి డిక్కీ కూడా చూద్దాము, సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి. అండ్ వెనకాల మనకైతే రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. వెనకాల సెన్సార్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వేరియంట్ ఇది. సో వెనకాల బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. కొందరు బూట్ స్పేస్ అంటారు, కొందరు లగేజ్ స్పేస్ అంటారు, కొందరేమో డిక్కీ స్పేస్ అంటారు. సో వెహికల్ అయితే అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. మీకు ఇందులో వెనకాల బూట్ స్పేస్లో కూడా చూడండి, చిన్న రస్ట్ 1% రస్ట్ కూడా లేదు. చాలా వెహికల్స్కి అయితే మనకైతే రస్ట్ అవ్వడం జరుగుతుంది. 2020 మోడల్ వెహికల్స్ కూడా రస్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్స్తో ఉంది. వెనకాల టైర్ అయితే ఇది కూడా ఒక 40 to 60% వరకు అయితే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. డిక్కీలో కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏ మెకానిక్నైనా తీసుకొచ్చుకొని చెక్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళవచ్చు. సో వెనకాల డిక్కీ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. సో సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ రైట్ సైడ్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఇది కారుకు సంబంధించి మనకైతే డ్రైవర్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. ఎక్కడ కూడా ఎలాంటి పెయింటింగ్ చేసుకోవాల్సిన పని లేదు. టైర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. సీట్ కవర్స్ కూడా కంపెనీ సీట్ కవర్సే ఉన్నాయి. ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయిల్ చేంజ్ కూడా చేసే ఉందండి. సో ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది. మీరు కరీంనగర్ వచ్చి 200 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకున్నా పర్వాలేదు, మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాము. అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి మనకు ఎలాంటి సస్పెన్షన్ ఆయిల్ లీకేజ్ అయితే లేదు. కంపెనీ ఫిటెడ్ స్టిక్కరింగ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ ఇంటి పక్కన కానీ మీ మెకానిక్ కూడా చూపెట్టండి. ఈ ఒరిజినాలిటీ స్టిక్కర్ ఉంటే వెహికల్ కంప్లీట్గా 100% ఒరిజినలే. రన్నింగ్ బార్డర్ కూడా మనకైతే కంప్లీట్గా ఒరిజినల్. ఇప్పటిదాకా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. 90% వెహికల్స్కి అయితే రన్నింగ్ బార్డర్ అయితే మనకైతే డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో వెనకాల క్వార్టర్ ప్యానల్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్. అండ్ ఫ్రంట్ టైర్ కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రంట్ టైర్ కూడా మనకు ఒక 80 to 90% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది కార్కి సంబంధించిన బయట సైడ్ నుంచి వ్యూ. సో సీట్ కవర్ల విషయానికి వస్తే డైరెక్ట్ కంపెనీ సీట్ కవర్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. స్విఫ్ట్ డిజైర్ క్లాత్ అండ్ రెగ్జిన్ రెండు కలిపి అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో రీడింగ్ విషయానికి వస్తే మీకు రీడింగ్ 100కి 100% ఒరిజినల్ రీడింగు. ఎలాంటి ఇందులో మీకు తేడా ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే ఇంజన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, చైసిస్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. మనకి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఏ షోరూంలో అయినా చెక్ చేసుకోవచ్చు. కేవలం 39,743 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే రావడం జరుగుతుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. అండ్ పవర్ విండోస్ విషయానికి వస్తే 4 డోర్లకు కూడా 4 డోర్లు పవర్ విండోస్ అయితే ఉంటాయి. పవర్ స్టీరింగ్ కూడా ఇందులో ఉంటుంది. సో కనెక్టివిటీ పార్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. 4 మ్యూజిక్ ప్లేయర్స్ సంబంధించిన ఈ సౌండ్ స్పీకర్స్ కూడా ఉంటాయి ఇందులో.
రూపీ ఖర్చు కూడా లేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది వెహికల్. వెనకాల సైడ్ నుంచి కూడా మనకు వ్యూ చూడండి. రూఫ్ అయితే కంప్లీట్గా 2012లో వచ్చిన రూఫే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి రూఫ్ క్లీనింగ్ కూడా జరగలేదు. ఈ కనెక్టివిటీ పార్ట్స్లో కూడా చూడండి, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ జరగలేదు. కార్ వచ్చేసి కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు ఎన్ఓసి అనేది ఇష్యూ చేస్తాము. సో ఇది కార్కి సంబంధించిన మనకైతే ఇంజన్ సైడ్ నుంచి వ్యూ. బ్యానట్ పట్టి కంప్లీట్గా ఒరిజినల్గా ఉంది, ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. అప్రాన్స్ కూడా మనకైతే కంప్లీట్గా ఒరిజినల్గా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇంజన్ మౌంటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్లో అయితే 1% ఆయిల్ లీకేజ్ లేదు, ఎలాంటి మీకు ఇబ్బంది లేదు. క్లియర్గా చూపెడుతున్నాను. మీరు వెహికల్ కూడా కరీంనగర్లో ఉంది కాబట్టి లైవ్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కూడా మీరు వెహికల్ తీసుకెళ్ళవచ్చు. సో ఇది కార్కి సంబంధించి కంప్లీట్గా పూర్తి వివరాలు. మరొకసారి కూడా చెప్తున్నాను, 2011 మోడల్, 2012 రిజిస్ట్రేషన్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VXi పెట్రోల్ వేరియంట్. సో కార్ వచ్చేసి కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చే ముందు మాకు కాల్ చేసి రండి. థ్యాంక్ యూ సో మచ్.